చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామంలో ఎంబీ మిస్సా సంఘం నూతన మందిర ప్రతిష్ట మహోత్సవం. చిన్న చింతకుంట మండలం చిన్న వడ్డేమాన్ గ్రామంలో నూతన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పాస్టర్లు బి జర్మియా, ఇమ్మానియల్ మినిస్ట్రీస్ హైదరాబాద్, రెవర్ జెన్నీ క్రిస్టఫర్, ఐఈఎం బెంగళూరు, పాస్టర్ ఏపీ అగస్టిన్ కరీంనగర్, రెవో విలియం బ్రౌత్, పాస్టర్ ఎండి బెతని చర్చ్ చెర్జల్ల వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చర్చికి వచ్చి వాక్యము వినవలను, ఆరాధించవలను. యేసుక్రీస్తు చూపిన మార్గంలో మనమందరం ముందుకు వెళదామని తెలిపారు. ఈ యొక్క సభకు చైర్మన్ బి ప్రభాకర్, సెక్రటరీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన పాస్టర్లు, సంఘాల కాపరులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మందిరాన్ని కట్టేటప్పుడు రాళ్లను వాడారు. విచిత్రం ఏంటంటే ఆ రాళ్లకు ఇనప పనిముట్లు తగలకూడదు. మందిరంలో ఇనప పనిముట్ల ధ్వని ఏమాత్రము వినబడకూడదు అంటాడు. నాతో కలిసి చెప్పండి, రాళ్లకు ఇనప పనిముట్టు తగలకూడదు. మందిరము కట్టు సమయమున కొంచెం పెద్దగా చెప్పాలి. ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడకూడదు. ఏం వినబడకూడదు? ఇనప పనిముట్ల ధ్వని. ఎప్పుడు? మందిరమును కట్టునప్పుడు. ఈ మందిరం కట్టాం, అయిపోయింది. కానీ ప్రజలను ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టే పని ఒక రోజుతో ముగించబడదు. ప్రభు రాకడ వరకు ఈ నిర్మాణం జరుగుతూనే ఉండాలి. నా మాట అర్థమైంది కదా? ఈ మందిరం కట్టే పని పూర్తయిపోయింది. కానీ ప్రజలను దేవుని మందిరంగా కట్టే ప్రక్రియ ప్రభు రాకడ వరకు జరుగుతుంది. ప్రజలను మందిరంగా కట్టేటప్పుడు రాళ్లకు ఏం తగలకూడదట? ఇనప పనిముట్టు. రాయి దేనికి గుర్తు అంటే ఒక్కొక్క విశ్వాసికి గుర్తు. ఈ రాయి ఉంది, ఇది నిర్జీవమైన రాయి. ఈ రాయి ఉంది, ఇది జీవము కలిగిన రాయి. పేతురు వారు అంటారు కదా, ఆత్మ సంబంధమైన మందిరములో మీరు సజీవమైన రాళ్ళు అంటాడు. వినాలి మాట. ఆత్మ సంబంధమైన మందిరములో మీరు సజీవమైన రాళ్ళు. నేనే రాయిని? ఆ రాయి ఏ రాయి? పెద్దగా చెప్పాలి కదండి. మీరందరూ ఏ రాళ్ళు? మనమందరూ సజీవమైన రాళ్ళం. ఈ మందిర డెడికేషన్ దినాన అయ్యగారు ఏర్పాటు చేసిన వాక్యం ఉంది చూసారా? ఈ రాళ్ళు చక్కగా అమర్చబడి కట్టబడాలి. అయితే అద్భుతం ఏంటంటే ఈ రాయికి ఏ పనిముట్టు తగలకూడదట? ఇనప పనిముట్టు తగలకూడదు. ఇనప పనిముట్టు తగిలిందా రాయి అపవిత్రమైపోద్ది అంటాడు. అంటే ఈ మాట విని ఓహో, ఇక రేపటి నుంచి ఇనప పనిముట్టు నా చేతితో పట్టుకోకూడదు అన్నట్టు. కొడవలి కానీ వచ్చే ఉపవాస ప్రార్థనకు వచ్చే ఆ 10 మంది కూడా ఎవరో తెలుసా? గోడ కానుకొని నిద్రపోయి ముసలి బ్యాచే వస్తుంది ఉపవాస ప్రార్థన. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరి బిడ్డలు ఉపవాస ప్రార్థనకి రారు. ఆత్మీయ ప్రేయర్కి యవనస్తులు రారు. ఏమనుకో తమ్ముడా, ఈ మ్యూజిషియన్స్ కానీ, ఈ పాటలు పాడేవాళ్ళు కానీ, యవన బిడ్డలు కానీ, పాటలు అని చెప్పండి అవసరమే, పాటలు అవసరమే. ప్రత్యక్ష కూడా నిర్మాణానికి ఏ కర్రను వాడేది చెప్పండి? ఎస్ మా, ఏ కర్ర వాడారు? తుమ్మ కర్రను వాడారు. నేనంట ఈ తుమ్మ చెట్టు ఒకప్పుడు ఎక్కడుండేది? షిత్తీము లోయలో ఉండేది. షిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్టు ఇప్పుడు ఎక్కడికి తీసుకురాబడింది? మందిరానికి తీసుకురాబడింది. కొన్ని బలిపీఠాలుగా మారిపోయాయి, కొన్ని ధూప వేదికలుగా మారిపోయాయి, కొన్ని సముఖపు రొట్టెల వల్లగా మారిపోయాయి, కొన్ని సర్వలోకనాథుని నిబంధన మందసాలుగా మారిపోయాయి. వింటున్నారు నా మాట? మన తుమ్మ చెట్ల లాంటి వ్యక్తులు మన గ్రామంలో ఎవరెవరు ఉన్నారో, మన మండలంలో ఎవరెవరు ఉన్నారో, మన బంధువుల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కొరకు ఏడ్చే ప్రజలు సంఘంలో నుంచి లేస్తే నీ ప్రార్థన శక్తి ద్వారా ఆ తుమ్మ చెట్లు సువార్త ద్వారా నరకబడి దేవుని మందిరానికి నడిపించబడతాయి.